కన్నప్ప సినిమా నెగిటివ్‌ని తట్టుకుని పాజిటివ్ వైపుకి తీసుకొచ్చుకుంది. వాస్తవంగా 'మంచు' ఫ్యామిలీ మీద తీవ్రమైనటువంటి ద్వేషం 2 వర్గాలకున్నాయి. అది నందమూరి వర్గానికి, ఇటు మెగా వర్గానికి. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు గతంలో రాజకీయ నిర్ణయాలు ఇట్లాంటి అంశాల కారణంగా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మంచు కుటుంబాన్ని విభేదిస్తారు, ద్వేషిస్తారు. అది కారణమేమో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటు వీళ్ళెందుకు ద్వేషిస్తారయ్యా అంటే నోటికొచ్చినటువంటి మాటలు చిరంజీవిని మాట్లాడారు. అందుకనినే దారుణమైన ట్రోల్స్ నడుస్తుంటాయి మంచు కుటుంబం మీద. విష్ణుని కానీ ఇప్పుడు మనోజ్ హీరో అయ్యాడు. ఎందుకని వాళ్ళకి వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి. మామూలుగా అయితే అతను కూడా ట్రోల్ చేస్తారు. అంత నడిచింది. అయితే అద్భుతంగా కన్నప్ప సినిమా తీయడంతో అది కూడా తక్కువ బడ్జెట్, అంటే వాస్తవంగా వాళ్ళ జీవితంలో హయ్యెస్ట్ బడ్జెట్. కానీ బాహుబలులు, ఆర్ఆర్ఆర్లు చూస్తే వాటితో అయిన ఖర్చుతో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో తీసినట్టు అనమాట. అందులో మళ్ళీ అటు మలయాళం నటుల దగ్గర నుంచి ప్రభాస్ లాంటి మాస్ హీరోని కూడా తీసుకొచ్చి ఇందులో పాత్ర పోషింపజేయడం. వాస్తవంగా గత వారం 10 రోజుల నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు కన్నప్ప గురించి. అలాంటిది ఇవాళ రిలీజ్ అయ్యాక పబ్లిక్ టాక్ చాలా పాజిటివ్గా వచ్చింది. కొంత ఎక్కడో ల్యాగ్ ఉంది కానీ ఓవరాల్గా చూస్తే అద్భుతంగా ఉందన్నటువంటి టాక్ వచ్చింది. 3.5, 3 పైనే రేటింగ్స్ ఇస్తున్నారు అనేక మంది. ఈ ఇండివిజువల్ ఎవరైతే రివ్యూలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా, నెగిటివ్ రివ్యూలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక కారణాన్ని చూపెట్టి బాగుందని చెప్తున్నారు. ప్రభాస్ వల్ల బాగుందని కొంతమంది, విష్ణు నటని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ బాగుందంటున్నారు. కొంతమంది ఫస్ట్ ఇది బాగుందంటే, కొంతమంది సెకండ్ ఫేజ్ బాగుందంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా జరిగిన నెగిటివ్ ప్రచారంతో చూస్తే సినిమా చాలా బాగుందన్నటువంటిది టాక్ అనమాట. అది ఓ రకంగా ఈవెన్ మనోజ్ కూడా సినిమా చూసి మరి సినిమా అద్భుతంగా ఉందని చెప్పడం ఇక్కడ ఇంకొక పాయింట్. ఓవరాల్గా విష్ణు ఒక అద్భుతం సాధించాడని చెప్పాలి పాన్ ఇండియాకి.